బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ శివార్లో హైవేపై యూరియా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉండటంతో ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు లారీని మన్నెగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. లారీలో ఉన్న యూరియాను పరిగి మండలం మాధారం పవన్ ప్లైవుడ్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. యూరియా కేవలం పరిశ్రమలకు సంబంధించినదిగా పత్రాలు ఉన్నట్లు ఫ్యాక్టరీ నిర్వాహకులు తెలిపారు. లారీలో ఉన్న యూరియా పరిశ్రమలకు సంబంధించిందా లేదా అగ్రికల్చర్ కి సంబంధించిందా అనే విషయాన్ని పరిగి వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు. మాధారం శివారు లోపల పరిశీలించి చూడగా ఈ లారీ కనిపించింది. ఈ లారీలో చెక్ చేస్తే ఆ యూరియా బస్తాలు ఉన్నాయి. అవి యూరియా బస్తాలు ఏం సంబంధించి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఇండస్ట్రియల్ పర్పస్ యూజ్ చేసే యూరియా అని చెప్పారు. వాళ్ళకి సంబంధించిన వే బిల్ అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మార్నింగ్ వచ్చేరోజు అవన్నీ తీసుకురమ్మని చెప్పి మేము మాకు అనుమానం ఉంది యూరియా షార్టేజ్ ఉంది రైతులకు, కాబట్టి అది రైతులకు సంబంధించిన మన అనుమానాస్పదంగా మేము చంద్రంలో పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అంతా కొరత ఉంది కాబట్టి అగ్రికల్చర్ యూరియాని దీనిలోకి ఈ బ్యాగ్స్ లోకి షిఫ్ట్ చేసి తీసుకెళ్తున్నారేమని అట్లా అని ఆ సస్పీషియస్ అనుమానం తోటి దాన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అయితే అవి ఇన్వాయిస్ కూడా చెక్ చేయడం జరిగింది. మేము ఇన్వాయిస్ లో టెక్నికల్ గ్రేడ్ యూరియా ఇది ముంబై నుంచి వచ్చింది. ఇన్వాయిస్ లో ఉన్న 600 బ్యాగులు ఇవన్నీ కూడా అంటే మాకు అగ్రికల్చర్ దానికైతే రిలేటెడ్ గా లేదు. ఈ యూరియా మేము మామూలు నార్మల్ యూరియాతో చెక్ చేస్తే సరే ఎందుకంటే మనం చూడగానే మనం అసెస్ చేసి ఇది ఆ యూరియా కాదు అని చెప్పలేము కాబట్టి దాన్ని మనం ల్యాబ్ కి మాకున్న గైడ్ లైన్స్ ప్రకారం వాటిని శాంపుల్ డ్రా చేసి ఏవో గారు ల్యాబ్ కి పంపించడం జరుగుతుంది.